హలో ఆ, నిత్య, వరుణ్ ఆ, నీతో మాట్లాడాలి. ఫోన్ చేద్దామా వద్దా అని చేద్దాం అనుకుంటూ ఉంటే ఇందులో నువ్వే చేసావు. అలాగా? నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. నేను అసలు నీ ఉద్దేశం ఏంటి నిత్య? ఆ, నీకేం కావాలి? లేదు, నాకు అర్థం కావట్లేదు. వాట్ యు ట్రైంగ్ టు డూ? ఎందుకు వచ్చావు ఇవాళ? సారీ, నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపో. లేదు, పర్లేదు. ఉదయం 5 గంటలకి ఇంట్లోంచి బయలుదేరాలి. 4:30కి అమ్మొచ్చి లేపుతుంది. గుళ్ళో పెళ్ళి, అందుకే అంత ఎర్లీగా. ఏంటి విషయం? నిన్ను విష్ చేసి ఆ, నీకు సారీ చెప్పి వెళ్దామని వచ్చాను. నువ్వు నన్ను అసహించుకోకూడదు, నేను అది తట్టుకోలేను. అది కుదరదు. ఐ హేట్ యూ నిత్య. నన్ను నువ్వు అర్థం చేసుకోలేదు. నేను, నా లవ్ ఇవి నీకు లేవు. యూ డోంట్ డిజర్వ్ మై లవ్. ఇదే టెర్రస్లో, ఇదే చోట ఓ రోజు నేను నిన్ను బతిమాలాను, నన్ను నీతో పాటు తీసుకెళ్ళు అని. అప్పుడు నాకు ఇదే అనిపించింది, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అని. నాలాగా నువ్వు లవ్ చేయలేదు. యూ డోంట్ డిజర్వ్ మై లవ్. నువ్వు గంగవరంలో ఏమన్నావు గుర్తుందా? చాలాసార్లు ఇలా వాదించుకున్నాం, ఇక గొడవలు వద్దు. ఇది చెప్పడానికి ఇప్పుడు వచ్చావా? అవును, సారీ. నేను బయలుదేరుతాను. రేపు గంగవరం వెళ్తున్నావు కదా? నీకెలా తెలుసు? మన ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరే. కానీ వాళ్ళు నీ గురించి మాట్లాడడం లేదు. అది కూడా తెలుసు. న్యూ కార్. హా? న్యూ కార్ నాది కాదు, మా నాన్నది. ఓ నిత్య, మై కార్. వావ్ వరుణ్, రియలీ నైస్. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. డ్రైవ్ ను రుణం తీర్చుకుంటున్నావు అనుకో. ఎన్నిసార్లు నీకోసం నీ కార్ డ్రైవ్ చేశాను. లేదా నా రుణం తీర్చుకుంటున్నాను అనుకుంటాను. రాధికకి నా గురించి తెలుసా? నా గురించి చెప్పని తను చాలాసార్లు అడిగింది. నా గురించి చెప్పాలంటే నువ్వు లేకుండా ఏ విషయం లేదు, ఆ ఏం తప్ప. ఆ కథని ఎన్నిసార్లు చెప్పను తనకి. చాలా విషయాలు నీ నుంచే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. సండే కొన్ని రెస్టారెంట్లకి అమ్మాయిల్ని తీసుకెళ్ళకూడదు. సినిమాకి వెళ్ళేటప్పుడు 10 నిమిషాలు ముందే వెళ్ళాలి. బర్త్డే వస్తే ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు పక్కనే ఉండాలి. హే, ఐ మీన్ నిజంగా. నేను నీ దగ్గర నేర్చుకున్నది 2 విషయాలు మాత్రమే. ఒకటి క్రికెట్, లెగ్ స్పిన్ అంటే ఏంటి, హాఫ్ స్పిన్ అంటే ఏంటి. అలాగా?
ఆడమ్ గిల్క్రిస్ట్ అంటే ఎవరో చెప్పు చూద్దాం. కమ్ ఆన్, ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్. అలాగా, తెల్లోడు కదా అందుకే చెప్పేశావు. రమేష్ పవర్ ఎవరో చెప్పు చూద్దాం. చెప్పానుగా. నిజానికి నీకు అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధమే లేదు. నాకు తను బాగా తెలుసు నిత్య. వదిన వల్ల ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. ఆ, తనని చూడ్డానికి వచ్చాను. నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఎవరు అని చూడ్డానికి వచ్చాను. నీ ప్లాన్ ఏంటి? ఉమ్? ఐ మీన్ నువ్వేం చేయబోతున్నావు అని. తెలీదు. పెళ్ళి లేదు. ఏ ఏ నిత్య, నువ్వేగా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనేదానివి. అది నీ గురించి, పెళ్లి చేసుకోవడం గురించి కాదు. నిన్ను పెళ్లి చేసుకోవడం గురించి వరుణ్. ఎల్లప్పుడూ. నువ్వెందుకని నాతో చెప్పలేదు వరుణ్? అమ్మ, నాన్న, మీ అన్నయ్య గురించి ఎందుకు నాతో చెప్పలేదు? అబ్బాయిలకు బుర్ర తక్కువ నీకు తెలుసు కదా. ఈగో కూడా. నిజమే. ఈ చోటు కొంచెం కూడా మారలేదు. స్వింగ్ కూడా మార్చలేదు వరుణ్. మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ నిత్య, మారదు. నేను ఇక్కడ ఉన్నదాన్ని మర్చిపోకు. ఏదైనా సమస్య లేదా కష్టం అంటూ వచ్చినప్పుడు నువ్వు ఇది నాకొద్దు అని వదిలేసి వెళ్ళిపోకూడదు. నన్ను వదిలే అని నువ్వు అనుండకూడదు. అది ముందు నేర్చుకో నిత్య. నేను చెప్పింది గుర్తుంచుకో. నువ్వు నన్ను బాధ పెట్టుండకూడదు వరుణ్. ఒకవేళ నేను వెళ్తానన్నా కూడా నువ్వు నన్ను వెళ్ళనిచుండకూడదు. ఇకపైనైనా నువ్వా విషయం ముందు నేర్చుకో. నీ పెళ్లికి 3 గంటల ముందు నేను ఈ విషయం చెప్పానని నువ్వు గుర్తుంచుకో. వరుణ్, నా సర్వస్వం నువ్వే అనుకున్నాను. నా గురించి నాకు బాగా తెలుసు. అంటే నీ గురించి నాకు తెలిసినట్టే. ఆ విషయమే నీతో చెప్పాలని వచ్చాను. ఇంతేనా? ఐ మీన్ ఇవి చెప్పడానికే వచ్చావా?